హాయ్ రూపేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు? ఈ ప్రాజెక్ట్ ర్యాండమ్గా నేను కథలు వింటూ ఉంటాను. బేసిక్గా మీకు తెలిసిందే. సడన్గా అంటే నాకు ఇలాంటి మైండ్ సెట్ లేదు. బేసిక్గా మీకు తెలిసిందే, నేను ఎలా ఆలోచించేవాడిని, ఎలాంటి సినిమాలు తీద్దాం అనుకునేవాడిని, కొంచెం యాక్షన్, కొంచెం ఆ టైప్లో తప్ప ఫ్యామిలీ లవ్ స్టోరీస్ అనేది కొంచెం దూరంగా ఉండేవాడిని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి కథ నా దగ్గరికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా రావడము, ఈ నెరేషన్ తీసుకున్న తర్వాత నా వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది, మైండ్ సెట్ మారిపోయింది. ర్యాండమ్గా ఒక రోజు కాల్ వచ్చి, డైరెక్టర్ గారు కాల్ చేసి, నాకు ఇలాంటి ఒక కథ ఉందండి, తెలిసిన వ్యక్తి త్రూ ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేసి, సరే ఒక కథ నెరేషన్ ఉంది, రేపు ఎల్లుండి మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే వస్తానంటే, ఓకే అండి, ఏంటి టైటిల్ ఏంటి అంటే షష్టిపూర్తి అని. షష్టిపూర్తి, ఓకే, ఫ్యామిలీ జోనర్ కదండి అంటే, అవునండి షష్టిపూర్తి అంటే ఫ్యామిలీ అన్నారు. సరే, మనకి ఆల్మోస్ట్ కనెక్ట్ అవ్వము, బట్ సరేలేండి ఒకసారి నేను నరేషన్ తీసుకోవడం తప్పే ఉందని చెప్పి ర్యాండమ్గా అలా మొదలైంది. ఓకే, అసలు ఐడియా ఉందా మీకు షష్టిపూర్తి ఆ ప్రొసీజర్ గురించి, హిందూ కల్చర్ గురించి? అవునండి, ఉంది. బేసిక్గా మా ఫ్యామిలీస్లో కూడా అంటే బయట షష్టిపూర్తిలు తిరగడము, ఫ్రెండ్ సర్కిల్స్లో కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి అవగాహన అవుతుంది నాకు. అది ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్ ప్రీ ప్రొడక్షన్లో? షష్టిపూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ప్రతి ఒక్కరి లైఫ్లో. మనం మన పేరెంట్స్కి ఇచ్చే గౌరవం అది. 60th మ్యారేజ్ సెలబ్రేషన్స్ గురించి అది ఏమాత్రం ఎక్కువ చెప్పినా క్లాస్ పీకినట్టు ఉంటుంది. రాంగ్గా చెప్తే వీళ్ళకి ఏం తీయడం రాదని చెప్తారు. అది ఎలా బ్యాలెన్స్ చేశారు సార్? దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం లేదండి. మన కల్చర్, మీరు అన్నట్టు కల్చర్ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. మన కల్చర్లో ఎలాగైతే వాళ్ళు ముందు ఎలా అయితే డిజైన్ ఉందో బేసిక్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్నే ఫాలో అయ్యామండి. ఎందుకంటే దాన్ని మించి చూపించినా మీరు అన్నట్టు దొరికిపోతాము, తగ్గించి కూడా చూపించలేము. అదొక షష్టిపూర్తి అనేది ఒక సెలబ్రేషన్ కైండ్ ఆఫ్, వాళ్ళిద్దరిని మళ్ళీ కలపడానికి. అండ్ మనం చిన్నగా ఉన్నప్పుడు మనల్ని మన తల్లిదండ్రులు ప్రేమిస్తారు, మన పట్ల కొంచెం వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని చేస్తారు. కానీ ఈ కాలంలో మనం ఏమంటున్నాం అంటే, మన పేరెంట్స్కి ఆ రెస్పాన్సిబిలిటీ మనం కూడా తీసుకోవాలనే మైండ్ సెట్ తగ్గిపోతుంది మన జనరేషన్కి. సో అక్కడ కొంచెం నా కనెక్షన్ అయ్యి ఇలాంటి కథ చేద్దాం నాకు అక్కడ అనిపించింది. బట్ దేన్ని తగ్గించో లేకపోతే మించో చెప్పలే, ఎందుకంటే కల్చర్లో ఉన్నది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే చూపించాం. మీరు ఈ సినిమాకి ఏం హోంవర్క్ చేశారు సార్? హీరోగా నాకు కథ బాగా నచ్చింది. నేను చేసే జోనర్ ఇది కాదు కదా, కానీ కథ బాగుంది కదా, సరే ప్రొడక్షన్ చేయడంలో తప్పలేదు, చేద్దాము. కానీ ఆయన ఏమో నా దగ్గరికి వచ్చింది, మీరు హీరోగా ఉంటే బాగుంటుందని వచ్చారు. నేను హీరోగా చేయడానికి రెడీ, బట్ నేను ఇంత పెద్ద కాస్ట్ వాళ్ళకి నేను అబ్బాయిగా వాళ్ళ కాంబినేషన్లో చేయడం అనేది నాకు కొంచెం భయం వేసింది. దానికి టైం తీసుకున్నాను. దాని తర్వాత కొన్ని వర్క్షాప్స్ చేసుకున్నాము, ప్రీ వర్క్ నడుస్తున్నాం. కథ మనకి తెలుసు, లాంగ్ టర్మ్ జర్నీ కాబట్టి కథ తెలిసి ఉంటే మనకి ప్రతి సీను, ప్రతి డైలాగ్ అన్నీ తెలిసిన తర్వాత అయిన తర్వాత కూడా మేము వర్క్షాప్ చేసుకున్నాం బేసిక్గా. ఎందుకంటే వర్క్షాప్ చేయకపోతే నన్ను షార్ప్ ఫీచర్స్లో ఇమాజిన్ చేసేవాడిని. సాఫ్ట్ కార్నర్ ఎలా ఉంటుంది, నేను వ్యక్తిగతంగా సాఫ్ట్, కానీ చూస్తే కొంచెం హార్షీ, కొంచెం షార్ప్నెస్ ఉంటుంది. కానీ ఆ షార్ప్నెస్ కాకుండా ఇక్కడ చాలా హంబుల్గా, చాలా సాఫ్ట్గా ఉండాలి. సో దాని గురించి వర్క్షాప్స్ నాకు హెల్ప్ అయింది. వర్క్షాప్స్ వల్ల ట్రైలర్లో చూస్తే ఒక యంగ్ లుక్ ఉంది, కాలేజ్ ఎపిసోడ్ అనుకుంటా. ఆ లుక్ గురించి చెప్పండి సార్. ఆ లుక్ మీరు బేసిక్గా ట్రైలర్ చూసి మీరు నచ్చింది, అందరికి నచ్చుతుంది డెఫినెట్లీ. చాలామందికి నచ్చింది కూడా, చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు అంటే డిఫరెంట్గా ఉందని. బట్ ఈ సినిమాలో అది ఒక కాలేజ్ ఎపిసోడ్ అండి. అది లాయర్గా చూశారు టీజర్ వరకు. లా స్టూడెంట్గా ఉన్నప్పుడు కాలేజీలో ఉన్న కొన్ని చిన్న సీన్స్, కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, దాన్ని బట్టి అది చేసాము. బట్ నాకు తెలిసి చాలా డిఫరెంట్ వేరియేషన్ వస్తుంది బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు. అది చిన్న ఎపిసోడే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కానీ అది బాగుంటుంది. ఓకే, ట్రైలర్లో చూస్తే హార్స్ కోర్స్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఏదో ఉన్నట్టుంది. ఎలాంటి కేర్ తీసుకున్నారు? కేర్ అదే అండి, కేర్ పెద్ద యాక్షన్ గురించి అయితే కేర్ అంతా తీసుకోలేదు. ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్ కాదు బేసిక్గా. ఫైట్స్ ఉన్నాయి, సినిమాటిక్ లిబర్టీని బట్టి కొంచెం కమర్షియాలిటీగా చూపిస్తాం ఒక ఫైట్స్ అనే వరకు. బట్ ఆ ఫైట్స్ కూడా ఈ కథలో ఆ లాయర్ అనేవాడు మనం బేసిక్గా జనరల్ రొటీన్ లైఫ్ స్టైల్లో వెళ్తే ఏదన్నా అది ప్లాన్డ్గా ఫైట్ ఉండదు. అది బికాజ్ అది ఎక్కడో ట్రిగర్ అవుతుంది. ఓకే, సమ్ కన్వర్జేషన్లో సమ్ రాంగ్ డెలివరీ మాట వల్ల ఆ ట్రిగర్ అయిన తర్వాత వచ్చే సీక్వెన్స్ అది. సో అది కూడా చాలా న్యాచురల్గానే ఉంటుంది. చూడ్డానికి చాలా హెవీగా తీసాం, మంచి బడ్జెట్ పెట్టి తీసాము, బట్ ఇట్స్ అ న్యాచురల్ థింగ్.
ఓకే, హీరోయిన్ సెలెక్షన్ గురించి చెప్పండి సార్. ఆవిడ మీకన్నా చాలా సీనియరు, ఆవిడ దగ్గర ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా? ఎందుకంటే రాత్రంతే రచ్చ అని చెప్పి ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది సినిమాలో. నేను ఆవిడతో మాట్లాడినప్పుడు మీకు చాలా కంఫర్ట్ క్రియేట్ చేశాను, సాంగ్ జరిగినంతసేపు చాలా ఇన్పుట్స్ ఇచ్చానని చెప్పారు. ఆవిడ గురించి చెప్పండి సార్. కంఫర్ట్స్ డెఫినెట్లీ అండి. ఇప్పుడు సీనియర్స్ అండ్ ఇంకోటి లేడీస్ కాబట్టి కొంచెం వాళ్ళ కంఫర్ట్ ఇస్తే తప్ప మనం ఓపెన్గా పర్ఫామ్ చేయలేం బిగ్ ఆన్ స్క్రీన్. రైట్. సో డెఫినెట్లీ కంఫర్ట్స్ ఇచ్చారు. ఇన్పుట్స్ అనేంతవరకు ఆ కెమిస్ట్రీ చూపించాలి అంటే ఇద్దరికి ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో అండర్స్టాండింగ్ నాకు, ఆ కంఫర్ట్ అండర్స్టాండింగ్ నాకు ఇచ్చారు. అండ్ ఇంకోటి మెయిన్ కొరియోగ్రాఫర్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే నేను అసలు ఇలాంటి కథ చేస్తానో లేదో అనేది నాకు తెలియదు. అలాంటి ధైర్యం చేశాను, కథను ఒప్పుకున్నాను. అండ్ అలాంటి సాంగ్, అలాంటి సీక్వెన్స్ అసలు నేను చెయ్యను అనుకున్నాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో. కానీ ఇళయరాజా గారు అలాంటి ట్యూన్ ఇవ్వడము, మళ్ళీ కొరియోగ్రాఫర్ కూడా దాన్ని అంతే అద్భుతంగా డిజైన్ చేయడం, దాని తర్వాత ఇంకొక తప్పలేదు. బట్ దానికి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఇందాక అన్నట్టు ఏదైతే యంగ్ ఎపిసోడ్ ఉందో, అంటే చాలా వేరియేషన్ కైండ్ ఆఫ్ మీకు విజువల్లో థియేటర్లో చూసినప్పుడు ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ వేరియేషన్, ఈ వేరియేషన్, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇందాక మాట్లాడుతూ మీరు ఇళయరాజా గారు గురించి చెప్పారు. సో ఆయనతో మీ ఫస్ట్ మీటింగ్ ఎపిసోడ్ గురించి చెప్పండి సార్. ఫస్ట్ మీటింగ్ జస్ట్ మాకు, నేను డైరెక్టర్ గారు, రాజా గారు ఉంటే బాగుంటుంది అంటే ఆబ్వియస్లీ సార్ విజువల్ బ్యూటీ తీస్తున్న సినిమాని మ్యూజికల్ టచ్ లేకపోతే అది మనకి వీ కాంట్ ఫీల్. ఎస్, అంటే వైడ్ ఫ్రేమ్ చూపిస్తున్నప్పుడు దానికి బీజిఎమే ఇంపార్టెంట్. డైలాగ్ ఉన్నా ఏమున్నా కూడా బీజిఎంనే సినిమాని, ఆ ఫ్రేమ్ని, ఆ సీన్ని లేపుతుంది. సో అలా ఆలోచన వచ్చిన తర్వాత ర్యాండమ్గా కనుక్కున్నాం. 2-3 మాకు మన సర్కిల్లో తెలిసిన వాళ్ళు, వాళ్ళని కనుక్కుంటే ఫస్ట్ 2-3 సీరియస్ కూడా అయ్యారు. అలా తిట్టినట్టు కూడా మాట్లాడారు. నీకు బుద్ధి ఉందా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ స్థాయి ఏంది, ఇళయరాజా గారు ఏంటి, చాలామంది అలా అన్నారు. బట్ ఫైనల్గా ఒక వ్యక్తి నాకు తెలుసు, నేను మీటింగ్ అయితే అరేంజ్ చేస్తాను, మీరు వెళ్ళేసి రండి అన్నారు. సో జస్ట్ ఫస్ట్ డే 5 minutes మీటింగ్ మనకు దొరికింది. వెళ్ళాము. ఏంటి అంటే డైరెక్టర్ గారు షష్టిపూర్తి సార్ సినిమా పేరు. షష్టిపూర్తిగా ఓకే, ఒక చిన్న బ్రీఫ్గా చెప్పమని చెప్పారు. బ్రీఫ్గా చెప్పాడు ఆయన. సరే కథ బాగుంది, నేను చేస్తాను, నాకైతే నచ్చింది, ఫుల్ నరేషన్ నేను తీసుకుంటాను అన్నట్టుగా ఆయన తీసుకున్నారు. చాలా చాలా ఈజీగా జరిగింది యాక్చువల్లీ. ఓకే, తర్వాత ఈ సినిమాలో కీరవాణి గారు ఏదో ఏ జన్మలో అని చెప్పి ఒక మ్యాజికల్ సాంగ్ ఒకటి రాయడం జరిగింది. అవునండి. చాలా రేర్గా జరుగుతాయి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి ఒకే ప్రాజెక్ట్లో పనిచేయడం. మ్యూజిక్ పరంగా చేస్తారేమో కానీ ఒకళ్ళు మ్యూజిక్, ఒకళ్ళు లిరిక్స్ రాయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అవును, దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు అది మాకు దేవుడు అంత గట్టిగా కరుణిచ్చాడు. నేనైతే అది ఫస్ట్ అది నమ్ముతా. బికాజ్ అది జరగని విషయం జరిగింది. దానికి మళ్ళీ మేము కృషి చేసింది లేదు. ఓకే, మనకి ఆ సిచ్యువేషన్ అలా ఉంది, ఆయన టచ్ పడితే బాగుంటుంది. అది ఇప్పటివరకు సాంగ్ వినే వాళ్ళందరూ ఒక మంచి అద్భుతమైన పాట, మంచి లిరిక్స్ ఉన్నాయని వింటున్నారు. కానీ దాంట్లో ఆ లిరిక్లో డెప్త్ ఉంది. ఒక్క చరణానికి వస్తే ఒక డెప్త్ ఉంటుంది. ఆ డెప్త్ ఇప్పటికీ జస్ట్ వాళ్ళు ఒక మెలడీలానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు ఆ డెప్త్ తాలూకా ఇంటెన్సిటీ తెలుస్తుంది. దాని తర్వాత వచ్చే సీన్స్ కన్నా బిఫోర్ ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన లిరిక్స్ అవి. అదే సిచ్యువేషన్ ఆయన రాస్తే బాగుంటుందని మాకు అనిపించి, చైతన్య ప్రసాద్ గారు ఆ రోజు మేము అక్కడ స్టూడియోలో ఉన్నాం, చెన్నైలోనే. సార్ 2 సాంగ్స్ ట్యూన్స్ తీసుకుంటున్నాం, 2 మీరు రాయాలని తీసుకెళ్ళాం ఇక్కడ నుంచి. మాకేదో సరదాగా నాకు డైరెక్టర్ గారికి ఆలోచన వచ్చి ఆయన ఉంటే బాగుంటుంది కదా, మనకి సిచ్యువేషన్ అలా ఉంది కదా, ఆ సిచ్యువేషన్కి కొత్తగా రాస్తే కిరణ్ గారు అయితే బాగుంటుంది కదా అంటే, బాగుంటుంది సార్, మరి అవన్నీ సాధ్యమా, అవన్నీ ఏదో సరదాగా అనుకున్నాం, అన్నీ సరదాగానే మాట్లాడుకున్నాం, అన్నీ జరిగిపోయాయి. ఓకే, సో సిపి గారికి సార్ ట్యూన్ వచ్చింది, 2 ట్యూన్ మీరు రాయాలని తీసుకొచ్చాం. కానీ ఈ ట్యూన్ కొంచెం సార్ మీ బాస్ రాస్తే బాగుంటుంది సార్ అని రిక్వెస్ట్ చేస్తే, అయ్యో భలేవాడు వెయ్యా, అలాగా సార్ మీరు రాస్తారని తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇవ్వకుండా, అది కూడా మళ్ళీ మీ త్రూ మీ బాస్ గారికి రాయించడం నాకు ఇంకా మంచిది, నేను నా సినిమానే అని నేను మాట్లాడతాను అన్నారు. మాకు ఆ సాంగ్ ట్యూన్, ఫస్ట్ ట్యూన్ ఇచ్చిన దానికి, లిరిక్స్ రాసిన దానికి కంపోజింగ్ జరుగుతున్నప్పుడు ఆయనకు అప్పుడే డిస్కషన్ వచ్చింది. ఆయన బయటికి ఒక 5 minutes వెళ్ళేసి వస్తా అని చెప్పి బయటికి వెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి ఫోన్ చేశానండి, కీరవాణి గారు చెన్నైలోనే ఉన్నారంట, మనల్ని రమ్మన్నారు అన్నారు. రైట్ సార్ సీరియసా? అవును రూపీ, మాట్లాడాను నేను, రమ్మన్నారు, మనం ఇప్పుడు ఒక 1/2 hourలో వెళ్ళిపోదాం, ఇది ముగించేసి అన్నారు. వెళ్ళిన తర్వాత ఏంటండి సిపి గారు ఇలా వచ్చారు, వీళ్ళు అంటే షష్టిపూర్తి టీం, మీకు తెలుసు కదా సార్ షష్టిపూర్తి అని నేను రాస్తున్నాను చెప్పి, తెలుసు సార్, ఏంటి విషయాలు ఎలా వచ్చారంటే, సిపి గారు ఆయనకి ఏమన్నారంటే, సార్ ఈరోజు మేము కవి కీరవాణి గారిని కలవడానికి వచ్చాం.
ఓకే. అని అన్నారు. కవి కీరవాణి గారు ఎందుకండి, మీరే కవి కదా, మళ్ళీ నా అవసరం ఎందుకు పడింది అంటే, పడింది సార్ ఆ అవసరం కొంచెం, చెప్తానన్నట్టుగా కూర్చున్న తర్వాత రాజా గారి కంపోజింగ్ ఉందండి, అందులో ఒక ట్యూన్, మంచి ట్యూన్, మీరు అందులో రాయాలని వీళ్ళు ఏదో కోరుకుంటున్నారు, మరి మీరు రాస్తే బాగుంటుందని అంటే, మీరు ఉండగా ఎందుకండి అన్నట్టుగా ఒక మాట అన్నారు. కానీ ట్యూన్ బాగుంది, రాస్తాను. మరి రాజాగారు ఏమన్నారంటే, మీరు రాజాగారిని మీరు ఓకే అంటే కనుక్కుంటాం సార్, మాట్లాడుతాం సార్ అంటే, నేను రాస్తాను పర్లేదు మీరు మాట్లాడండి అన్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చి స్టూడియో దిగగానే సిపి గారికి ఆయన ఫోన్ చేసి పల్లవి వినిపించేశారు. ట్యూన్ అక్కడ వినిపించాం కాబట్టి ఆ ట్యూన్ బేస్ చేసుకుని పల్లవి రాసేశారు. అప్పుడు రాజాగారు వచ్చారు, ఇలా కీరవాణి గారితో రాయిద్దాం అనుకుంటున్నాం ఈ ట్యూన్ కంటే, పిలవండి పర్లేదు, ఉన్నారా, వస్తారా, వస్తారు సార్ ఇక్కడే ఉన్నారంట, పిలవండి అన్నారు. ఫోన్ చేసాం, పిలిచాం. ఆయన వస్తున్న దారిలో కారులోనే ఆ చరణం కూడా ఫినిష్ చేశారు. దిగ్గానే సార్ని కలిసాం. ఆ వీడియోస్ మొన్న వదిలేం, ఫొటోస్ వీడియోస్ కూడా ఆయన రాజా గారితో ఆ స్టూడియోలో కూర్చొని ఆయనకి ఆ లిరిక్స్ చెప్పడం, పాట పాడి వినిపించడం, ఏదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఈ సినిమాలో ఇంకో మెయిన్ పిల్లరు తోటతరణి గారు, ఆయన ఎలా సపోర్ట్ చేశారు, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి సార్? ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గట్టిగా ఉంది సార్. మొన్న ఇప్పుడు మీరు రాత్రంతా రచ్చి అంటున్నారు, అది సెట్ సాంగ్. అవును. ఆ సెట్ సాంగ్లోనే మీకు తెలిసిపోయి ఉంటుంది ఆయనకి మనకు ఎందుకు అవసరం పడింది అనేది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు షష్ఠిపూర్తికి మనం ఆ కల్చర్ బేస్ చేసుకుని సినిమా తీస్తున్నప్పుడు ఆ నేటివిటీని కనెక్ట్ చేయాలి. రైట్. సో ఆ నేటివిటీని కనెక్ట్ చేయడానికి ఆయన ఉంటే బాగుంటుందని మళ్ళీ మేము డైరెక్ట్గా నేను స్టార్టింగ్లో అన్నీ మాట్లాడుకున్నప్పుడు కలిసాము. ఆయన కూడా సరదాగా. అండ్ ఇంకోటి ఏంటంటే, సార్ మీరు కొంచెం మా బడ్జెట్లు అంటే, ఏం బడ్జెట్ల గురించి ఆలోచించకండి, మీకు ఏమనిపిస్తే నాకు అది ఇవ్వండి, సినిమా నేను చేస్తాను. ఓకే. మీకు సినిమా చేస్తున్నప్పుడు ఏ సీన్లోనైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సాంగ్ అయినా కూడా మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉందో అది చెప్పండి, నేను దాన్ని బట్టే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తానని చెప్పారు. అలానే చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో చూసుకుంటే ట్రైలర్లో కానీ టీజర్లో కానీ మీకు మల్టిపుల్ లుక్స్ ఉన్నాయి. లాయర్ కానీ, యంగ్ గెటప్ కానీ, గడ్డంతో కానీ, టక్ వేసుకొని కానీ మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్నాయి. మీ క్యారెక్టర్ గురించి ఇంకొంచెం ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? క్యారెక్టర్ ఆల్రెడీ రివీల్ అయిపోయింది సార్ ఇప్పటికి. ఇక ట్రైలర్ చూసేసారు కాబట్టి గ్లిమ్స్లో వేరియేషన్ ఉంటుంది, టీజర్ వేరే ఉంది, ట్రైలర్లో ఇంకో లుక్ ఉంది, సాంగ్స్ ఇప్పటికీ వచ్చిన సాంగ్స్ అన్ని 5 సాంగ్స్లో డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. సో నేను ఒకటే చెప్తా, అది నేను నా క్యారెక్టర్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు, అది రొటీన్ క్యారెక్టరే. మన సొసైటీలో మన చుట్టుపక్కల తిరిగే ఒక వ్యక్తి ఎలా అయితే ఉంటారో, కామన్గా ఎవరో మనకి తెలిసిన వాళ్ళు ఎవరో లేకపోతే లాయరో, సో అదే రొటీన్గానే ఉంటుంది. బికాజ్ ఆ రొటీన్ ఎందుకు నేను చూస్ చేసుకున్నాను అంటే, ఆ కథకి ఆయన రాసుకుంది అదే. ఇంకోటి ఏంటి అంటే, రొటీన్నెస్ ఉంటే ఓన్ చేసుకుంటారని, చూసే ఆడియన్స్ మనోడు అనే ఫీల్ వస్తుందని నాకు ఆ గట్టి నమ్మకం కలిగింది. రైట్. నేను ఎందుకు అడుగుతున్నానంటే, కోర్ట్ రూమ్ డ్రామా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక లాయర్ వేషం వేసినా, జడ్జి వేషం వేసినా అందులో చాలా డెకోరమ్స్ మెయింటైన్ చేయాలి, చాలా బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ, చాలా మాడ్యులేషన్ మెయింటైన్ చేయాలి కోర్టులో మాట్లాడినప్పుడు. ఆ విషయంలో మీరు ఏం కేర్ తీసుకున్నారు? ఆ విషయంలో కోర్ట్ రూమ్ సీన్స్ ఉన్నంత వరకు మేము వర్క్షాప్లోనే కవర్ చేసుకున్నాం అండి. ఎందుకంటే చిన్నగా వేరియేషన్ ఉంటుంది. ఓకే. అది కాకుండా మళ్ళీ బయటికి వచ్చినప్పుడు సీన్స్, ఫ్యామిలీతో సీన్స్ ఉన్నప్పుడు రొటీన్, మనకి ఇప్పుడు ఇంట్లో సరదాగా తల్లిదండ్రులు ఉంటే ఎలా ఉంటాం, స్నేహితులను కలిస్తే ఎలా ఉంటాం అనేది అది రొటీన్గా అలానే ఉంటుంది. ఓకే. వర్క్షాప్ ప్రతిదీ చేసాం, డీటెయిల్గానే చూసుకున్నాం. బట్ కేర్ ఎక్కువ తీసుకుంది కోర్ట్ రూమ్ డ్రామాకి. మనం చాలాసార్లు డిస్కస్ చేసినప్పుడు మీరు మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. ఎందుకు? నేను నా ఫేవరెట్ హీరో అన్నానండి, నాకు ఆ వ్యక్తి చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. నేను ఆల్మోస్ట్ భక్తుడిలా ఫీల్ అవుతాను, ఫ్యాన్గా ఫీల్ అవ్వను. నాకు అది ఎందుకు ఇష్టం అనేది ఇంక నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరైతే నాకెందుకు ఇష్టం లేరు ఆ వ్యక్తి అంటే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పగలము, దానికి రీజన్స్ చెప్పగలము. ఇప్పుడు ఒక మనిషి ఎందుకు ఇష్టం అనే దానికి రీజన్స్ చెప్పలేము. ఓకే. రీసెంట్గా ఆయన పాలిటిక్స్లోకి వచ్చి ఇరగదీస్తున్నారు, దాని గురించి మీ కమెంట్ ఏంటి? కమెంట్ ఏంటి సార్, చాలా ఆనందంగా ఉంది. మా ఒక భక్తుడు దేవుడిని ఎలా చూస్తారో ఇంకా నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే మనం నిజంగా మంచి ఎవరికైతే భక్తుడు ఉండాలో అలాంటి వాళ్ళకి నేను భక్తుడుగా ఉన్నానని నా ఇన్నర్ ఫీలింగ్. మీరు వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యారు కదా, ఆ ఎపిసోడ్ గురించి చెప్పండి. నేను సత్యానంద్ గారి దగ్గర బేసిక్గా దానికన్నా ముందు ఇక్కడ మధు ఫిల్మ్ స్టూడియో మధురానగర్లో ఫస్ట్ కోర్స్ చేశాను. ఇక్కడ జాయిన్ అయ్యాను. అది ఆల్మోస్ట్ జాయిన్ అయ్యేసరికి 3 months కోర్స్లో 1 month దాటిపోయింది అక్కడికి నేను జాయిన్ అవ్వక ముందే. తర్వాత అది కూడా ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళేవాడిని, ఎందుకంటే ఇంట్లో చెప్పకుండా జాయిన్ అయ్యి ఏదో ట్రై చేద్దామని చెప్పి జాయిన్ అయ్యా. బట్ ఫైనల్లీ నాకు అక్కడ సాటిస్ఫాక్షన్ లేకుండా, నాకు సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదంటే నేను 100% టైం ఇవ్వలేకపోయా అక్కడ. ఓకే. ఇచ్చుండుంటే నాకు తెలిసేదేమో డీటెయిల్గా. సో అది అక్కడ ఇవ్వలేకపోవడం, దాని తర్వాత నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఇంట్లో చెప్పి ప్రాపర్గా టైం తీసుకొని వెళ్తే తప్ప ఇలా అయితే ఆన్ అండ్ ఆఫ్ వర్క్ చేస్తే మనం ఏం నేర్చుకోలేము అన్నట్టుగా నాకు
అన్ని ఎంక్వైరీస్ చేసి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనము చేద్దాం అనుకున్నప్పుడు నాకు సత్యానంద గారి దగ్గరికి వెళ్ళాలనిపించింది. అక్కడ వెళ్ళాను. చాలా చాలా డీటెయిల్గా ఉన్నాయి చాప్టర్స్ అన్నీ, ప్రతి ఒక్క చాప్టర్ని బట్టి నేర్పిస్తుంటారు అక్కడ. నాకు పర్సనల్గా నచ్చిన చాప్టర్ ఒకటే, ప్లే విత్ యువర్ ఐస్. ఓకే, మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మాట అవసరం లేకుండా మీ కళ్ళతో మాట్లాడండి, కళ్ళతో ఎక్స్ప్రెస్ చేయాలనేది అక్కడ చాప్టర్ ఉంటుంది. నాకు అది చాలా పర్సనల్గా ఐ లవ్ ద చాప్టర్. ఈ సినిమాలో మీతో పాటు అర్చన గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. సో నా క్వశ్చన్ ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు మీరు చాలా చూసుంటారు. ఆయన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి, ఎందుకు? చాలా సినిమాలు ఉన్నాయండి, ఎందుకు ఏంటి అని చెప్పలేము. నచ్చిన సినిమాలు అయితే ఆయన సినిమాలు తీసిన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు మనకి ఇష్టం. కానీ మన దాంట్లో చూపించిన ఎమోషను మీరు టీజర్ ట్రైలర్లో చూస్తే అందులో ఆయన ఇచ్చే ఆ ఎమోషనల్ డెలివరీ అనేది చాలా తక్కువ సినిమాలో చూసాం మనం. ఓకే, 3-4 సినిమాలు ఉన్నాయి, లేవనేది కాదు, బట్ తక్కువ. సో నాకు ఆయన సినిమాలు అన్ని ఇష్టం అండి, పర్టికులర్గా ఇదే సినిమా ఇష్టం అదే ఇష్టం అనేది ఏం లేదు. ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే షష్టిపూర్తి. నాకు తెలుసు మీరు ప్రతి చిన్న విషయానికి ఎన్ని రోజులు టైం స్పెండ్ చేస్తారు, ఎన్ని కరెక్షన్స్ చెప్తారు, ఎన్ని వేరియేషన్స్ మీకు కావాలో నాకు అర్థం అవుద్ది. సో ఈ టైటిల్ లోగో డిజైనింగ్కి కన్ఫర్మేషన్ చేయడానికి మీకు ఎన్ని డేస్ పట్టింది, ఎన్ని వేరియేషన్స్ చెక్ చేశారు? దీనికి అలా ఏం పట్టలేదండి. అంటే నేను ఇందాక చెప్పినట్టు కనెక్ట్ అవ్వాలి అంటే ఒక మనోడ్ అనే ఫీల్ రావాలి అని నేను మీకు చెప్పాను ఇందాక. సో ఇది కూడా సెలబ్రేషన్ కాబట్టి కనెక్టివిటీ కావాలంటే మనం ఇప్పుడు పెళ్లి పత్రికల్లో మనం ఏదైతే జాగ్రత్త పడి ఎవరైనా మ్యారేజ్ కార్డ్ చూస్తే మీకు ఆ డీటెయిలింగ్ ఉంటుంది. సో ఎలా ఉండాలి, మనకి దగ్గరగా ఉండాలి. సో అలానే చేసుకుంది, ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. ఓకే, అంతే తొందరగా అయిపోయింది, ఇంత ఫాస్ట్గా. సో మే 30వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అసలు మీ మైండ్లో ఏం రన్ అవుతుంది? నా మైండ్లో ఏం చాలా అంటే నన్ను బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు నేను థియేటర్కి రాబోతున్నా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ కాంబినేషన్లో నా సీన్స్ ఉన్నాయి. 100% ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నాకైతే హోల్ సినిమా నేను చూసేసా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. కానీ ఏంటంటే నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చిన్నగా ఏదో, నా పాత్రని ఎలా ఎంజాయ్ చేస్తారనేది నాకు అసలు కళ్ళారా చూడాలని ఫస్ట్. ఓకే, ట్రైలర్లో బ్రిడ్జ్ మీద మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, అది నిజంగా బ్రిడ్జ్ మీద షూట్ చేశారా ఎట్లా, ఏంటి? 100% ఏంటి ఆ సీక్వెన్స్ ఏమైనా చెప్పగలరా? నాకు సీక్వెన్స్ డీటెయిల్గా చెప్పలేను, కథ రివీల్ అయిపోద్ది. బట్ నేనే నడిచాను, అది ఒరిజినల్ షాట్స్ అవన్నీ. డూప్ రోపు ఏమీ లేదు. ఏంటి జంపింగ్ షాట్ ఉంటుంది. అదేంటి మీ ఇంట్రడక్షన్ సీనా ఏంటి అది అసలు? అది ఇంటర్లింక్డ్ సీన్. బట్ మనం కథ ఓపెన్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఓపెన్ చేస్తాం, బట్ కథ ఆల్మోస్ట్ మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి అది ఇంటర్లింక్డ్. ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి చూపిస్తాం ఆడియన్స్ని. ఓకే, బట్ అది న్యాచురల్గా నేనే నడిచాను, అది బ్రిడ్జ్ ఒరిజినల్ నేనే ఎక్కాను, నేనే నడిచాను. జంపింగ్ షాట్ ఉంటుంది, అది డూప్. ఓకే, ఈ సినిమా గురించి ఎవరికి తెలియని విషయం చెప్పాలంటే ఏం చెప్తారు? కథ పరంగా, స్క్రిప్ట్ పరంగా కాకుండా. కొత్తగా అయితే ఏం చెప్పనండి, ఎందుకంటే షష్టిపూర్తి ఫ్యామిలీ ఇందులో కొత్తగా చెప్పడానికి ఉండదు కూడా. కానీ మనం మర్చిపోతున్న విషయాన్ని గుర్తు చేద్దామనే ఒక గట్టి ప్రయత్నం. ఓకే, అలా చెప్తాను. ఓకే, సో మనం ఇందాక మాట్లాడుకున్న కన్వర్జేషన్లో 3 లెజెండ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. తోటతరణి గారు, కీరవాణి గారు, ఇళయరాజా గారు. బేసిక్గా ఏంటంటే ఒక సినిమా 2 సినిమాలు చేసిన వాళ్ళే చాలా యాటిట్యూడ్ చూపిస్తారు, బిహేవియర్ మారిపోతూ ఉంటుంది. అలాంటి లెజెండ్స్తో మీరు వర్క్ చేశారు, అవుట్పుట్ రప్పించుకున్నారు చాలా స్మూత్ వేలో. వాళ్ళ గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలండి. మనం అలా అనుకుంటాం బయట, ఒక సినిమా 2 సినిమాలు చేస్తే యాటిట్యూడ్ అంటే నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటా. నాకైతే అలా రావద్దు, నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడిని, మీ అందరు కూడా అంతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కానీ యాటిట్యూడ్ అనేది మన జనరేషన్కి మేబీ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను నేను. నాకైతే వాళ్ళ దగ్గర అలాంటిది అనిపించలేదు. ఇంకోటి వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇంకా ఒక కొత్త వాళ్ళు వస్తున్నారు, మంచి సబ్జెక్ట్ తీసుకొస్తున్నారు అంటే దే ఆర్ లవింగ్, దే ఆర్ వెల్కమింగ్. వాళ్ళు ఎన్నో హిట్లు చూశారు, వాళ్ళకి డబ్బులు లోటు లేదు, హిట్లు చూడని రోజులు లేవు, పని చేయని రోజులు లేవు. అంత ఉన్న తర్వాత కూడా వాళ్ళు మంచి కొత్తగా వచ్చే వాళ్ళని అండ్ మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చే వాళ్ళని మమ్మల్ని అయితే అంత బాగా ప్రేమించారని నేను చెప్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గత 10 yearsగా ఇండియన్ సినిమా రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆస్కర్స్ దాకా వెళ్ళింది, దాన్ని దాటి కూడా వెళ్ళిపోయింది. ఇంత రేంజ్ ఉన్న ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా అవ్వడం అనేది గాడ్స్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా కాపాడుకోవాలనుకుంటున్నారు? మంచి కథలతో జనాల ముందు
వస్తే నేను అలా అనుకుంటున్నానండి ఎప్పుడైనా. అంటే ఇది కొత్తగా చూపించడానికి ఏం లేదని ఇందాక చెప్పా, కానీ అవసరం ఇది. ఓకే, కొత్తగా చూపిస్తే అది ఎంత ఫన్గా తీసుకుంటున్నారు అనేది అది పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తుంది, కానీ ఇది మాత్రం అవసరం. సో ఇలాంటి అవసరమైన సబ్జెక్ట్స్తో మరి కొత్త సబ్జెక్ట్స్తో రావాలని నేను అనుకుంటున్నాను. ఎన్ని థియేటర్లు ప్లాన్ చేస్తున్నారు సార్ రిలీజ్? నంబర్స్ ఎందుకు సార్, గట్టిగానే ప్లాన్ చేసుకున్నాం. అంటే మీకు ఆర్బి చౌదరి గారు, సునీల్ నారాయణ గారు సపోర్ట్ పిల్లర్స్ మీకు ఇండస్ట్రీలో, మీరు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ గురించి చెప్పండి సార్. వాళ్ళ సపోర్ట్ నాకు ఇప్పుడు సునీల్ సార్ అవసరం ఇప్పుడు పడింది. సో థియేటర్స్ ఇప్పుడు మన ఏషియన్ సారే చూసుకుంటున్నారు అన్ని, నైజాం అంతా. సో దే ఆర్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. మనకు అవసరం ఉన్నప్పుడు మనం వెళ్తే నిజాయితీగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ. ఆర్బి చౌదరి గారు కూడా నేను ఈ సినిమా వరకు నేను ఏం అడగలేదు, చెప్పలేదు, బట్ సినిమా చేస్తున్నాను, కథ ఇలా ఉంది అంటే ఆయన అప్రిషియేట్ చేశారు. మంచి కథ ఎంచుకున్నావు, టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నీషియన్స్ ఎంచుకున్నావు అని ఆయన చెప్పకముందే మేము అన్ని లాక్ చేసుకున్నాం కూడా. అందరినీ లాక్ చేసుకుని ర్యాండమ్ కలిసిన రోజు చెప్పేలా అంకుల్ ఇలా అనుకున్నాను, మంచిది, గుడ్ డిసిషన్, మంచి టైటిల్తో. ఎందుకంటే ఆయన కూడా ఫ్యామిలీ సినిమాలో ఎక్కువ తీసారు అప్పుడు, ఇప్పుడు కూడా తీస్తున్నారు. బట్ ఆ ఫ్యామిలీ టైటిల్ అండ్ ఇలాంటి స్టోరీ చెప్పకన్నా ఆయన కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యారు. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక సినిమా 2 సినిమాలు పూర్తి చేసిన మీరు, మీ అనాలిసిస్ ఏంటి సార్ మార్కెట్ పరంగా? మార్కెట్ పరంగా అనాలిసిస్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఆడియన్స్ దేన్ని ప్రేమిస్తారు అనేది క్యాల్కులేషన్ అయితే లేదు, ప్రాపర్ డిక్షనరీ అయితే లేదు దాని గురించి. బట్ మంచి సబ్జెక్టు, మంచి సినిమాలు వస్తే ఆడియన్స్ చూస్తారు. మన వాళ్ళకి సినిమానే గట్టి ఎంటర్టైన్మెంట్. సో మంచి స్క్రిప్ట్, మంచి కథ, మంచి నెరేటివ్ విజన్స్ తో వస్తే 100% ఆదరిస్తారు సినిమా. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.